యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా దేవర. తారక్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ను మేకర్స్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దాదాపు ఏడాదిన్నర తర్వాత ఎన్టీఆర్ మళ్లీ షూటింగ్ చేస్తోన్న సినిమా ఈ దేవర. ఆర్ఆర్ఆర్ తర్వాత ఈ సినిమా కోసం ఎన్టీఆర్ చాలా రోజుల పాటు వెయిట్ చేశారు. మంచి కథ కుదిరే వరకు ఎవరు ఎన్ని విమర్శలు చేసినా, తొందరపెట్టినా ఆయన కూల్గా ఉంటూ వచ్చారు. పెరిగిన ఇమేజ్ దృష్ట్యా మంచి స్క్రిప్ట్తోనే ఆడియన్స్ను ఆయన అలరించాలని అనుకున్నారు. రీసెంట్గానే కొరటాల శివ కథ నచ్చడంతో సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లిపోయారు. దేవర సినిమాపై ఎలాంటి అంచనాలుంటాయనే సంగతి తారక్కి బాగా తెలుసు. అదీ కాకుండా పాన్ ఇండియా మూవీ కావటంతో సినిమా కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అన్నింటినీ తీసుకుంటూ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. అనిరుద్, రత్నవేలు, శ్రీకర్ ప్రసాద్ వంటి టాప్ టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్నారు. వీరితో పాటు హాలీవుడ్ టెక్నీషియన్స్ సైతం యాక్షన్, విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికరమైన విషయమొకటి నెట్టింట వైరల్ అవుతుంది. అదేంటంటే, దేవర చిత్రంలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్నారు. అందులో ఫ్లాష్ బ్యాక్లో వచ్చే తండ్రి పేరే దేవర అని టాక్. మరి కొడుకు పాత్రలోని ఎన్టీఆర్ పేరేంటో చూడాలి. అంటే ఎన్టీఆర్ రెండు లుక్స్లో మెప్పించబోతున్నారు. ఇప్పటికే ఆంధ్రావాలా, నా అల్లుడు, అదూస్ చిత్రాల్లో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్, జై లవకుశలో అయితే ట్రిపుల్ రోల్లో మెప్పించిన విషయం తెలిసిందే. దేవర చిత్రంలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్గా కనిపించబోతున్నారు. ఈ సినిమా ఇప్పటికే 2 షెడ్యూల్కు సంబంధించిన చిత్రీకరణను పూర్తి చేసుకుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న దేవర సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు ఇప్పటికే మేకర్స్ అధికారిక ప్రకటన కూడా చేసేశారు. ఆర్ఆర్ఆర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం దేవర. భారీ బడ్జెట్తో పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న ఈ మూవీకి స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో తారక్ను ఢీకొట్టే పాత్రలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ నటిస్తున్నాడు. విస్మరణకు గురైన తీరప్రాంత నేపథ్య కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు మేకర్స్. ఇందులో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తోంది. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాను యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సుమారు 300 కోట్లతో ఈ చిత్రం రూపొందుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా దేవరకు సంబంధించి ఓ ఆసక్తికరమైన అప్డేట్ను ప్రకటించారు డైరెక్టర్ కొరటాల శివ. ఈ మూవీని 2 భాగాలుగా తెరకెక్కించబోతున్నట్లు ఆయన బుధవారం సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అంతేకాకుండా దీనికి సంబంధించిన వీడియోను కూడా రిలీజ్ చేశారు. దీనిని 2 పార్టులుగా తీసుకురాబోతున్నట్లు తెలిపారు. ఇంకా ఆయన ఏమన్నారంటే, ఎన్టీఆర్కు ఈ కథ చెప్పినప్పుడే చాలా ఎక్సైట్ అయ్యారు. ఓ సరికొత్త ప్రపంచంలో అత్యంత బలమైన పాత్రలు, ఎమోషన్స్ నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. షూటింగ్ మొదలుపెట్టినప్పటినుంచి ప్రతి ఎపిసోడ్ ఓ అద్భుతంలా అనిపించింది. ఇందులో ఒక్క సీన్, ఒక్క డైలాగ్ కూడా తీసేయలేం. అందుకే ఇంతటి బిగ్ కాన్వాస్ ఉన్న సినిమాను 2 భాగాలుగా తీస్తేనే బాగుంటుందనుకున్నాం. దాంతో మా టీం అందరితో చర్చించి 2 భాగాలుగా తెరకెక్కించాలని నిర్ణయం తీసుకున్నాం. ముందుగా ప్రకటించిన తేదీకే అంటే వచ్చే ఏడాది ఏప్రిల్ 5న పార్ట్ 1ను రిలీజ్ చేస్తాం అని కొరటాల అన్నారు. Thank you for watching video.